హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం పోహా అయితే చేస్తున్నాను. దీన్ని అటుకులు అని కూడా అంటారు కొంతమంది పచ్చి అటుకులు అని కూడా అంటారు. నేను కూడా అదే అంటాను. కాకపోతే అందరికీ అర్థం అవ్వాలని పోహా అంటున్నాను. ముందుగా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్. నేనైతే పావు కేజీ అటుకులు చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, అలాగే 4, 5 ఎల్లిపాయలని ఇలా దంచేయండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అలాగే దంచేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 4, 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం కారం ఉన్నాయి కాబట్టి నేను 4, 5 వేస్తున్నాను. అలాగే నేను ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్న పల్లీలు వేయించి పెట్టుకుంటే పురుగు పట్టదు. సో ముందుగానే వేయించి పెట్టేసుకుంటున్నాను. తర్వాత వీటిని అయితే బాగా కలిపేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలి. వీటిని బాగా కలిపేసుకొని ఇవైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోనే నిమ్మరసం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం వేస్తే పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలిపితే ఆ నిమ్మరసం అనేది పచ్చిమిర్చికి పడుతుంది. సో టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా తినేయచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వద్దు అనుకునే వాళ్ళైతే అలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. కొంచెం కలర్ఫుల్ కోసం మాత్రం ఇలా చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగానే నానబెట్టేసుకున్న అటుకులను అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తంగా కలిపేసుకొని కొంచెం వేడైన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.